హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే లాస్ట్ వ్లాగే కంటిన్యూషన్ అనమాట. మా అబ్బాయి బర్త్డే అని చెప్పాను కదా, సో బర్త్డే రోజు తీసిన వ్లాగ్. సో బర్త్డే ముందు రోజు ఏం చేసాం ఏంటి అనేది మీరు ముందు వీడియోలో చూసే ఉండుంటారు. సో బర్త్డే రోజు పొద్దున్నే లేవగానే ఇదిగోండి ఇట్లాగా ముందు రోజే మనం బెలూన్స్ అవన్నీ కూడా పెట్టి ఉంచాం కాబట్టి పిల్లలు లేవగానే చూసి ఇట్లాగా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారనమాట. ఇదేంటి బెలూన్స్ నైట్ పనుకున్నప్పుడు లేవు, పొద్దున్నే లేవగానే ఇట్లా బెలూన్స్ వచ్చినాయి ఏంటి అనేసి. సో మేమైతే ఇట్లాగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఈ వాల్ అంటే ఈ చిన్న చిన్న పార్టీషన్స్కి మేమైతే ఇట్లా బెలూన్స్ అవన్నీ కూడా పెట్టేశామన్నమాట. ఇంకా పిల్లలు లేవగానే పొద్దున్నే ఆడుకుంటున్నారు. నాకు తెలుసు వాళ్ళు అంటించినవి బెలూన్స్ ఖచ్చితంగా కావాలి అంటారని ఒక 4-5 బెలూన్స్ ఇట్లాగా నార్మల్గా ఊదేసి కింద పెట్టేశాను అనమాట. సో నార్మల్గా వదిలేశాను, లేదంటే వాళ్ళు అంటించినవి ఖచ్చితంగా కావాలి అని గొడవ చేస్తారు. సో అందుకే ఇట్లాగా తీసిస్తే ఇంక వాటితో ఆడుతున్నారనమాట. సో ఇంకా ఫాస్ట్గా ఈరోజు పన్విత్ని స్కూల్కి అయితే పంపించాలి కాబట్టి వాడిని ఒక పక్కన రెడీ చేస్తూనే ఇంకో పక్కన బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో డైలీ కామన్గా ఇంట్లో అయితే జ్యూస్ ఉంటుంది కాబట్టి ఈరోజు కూడా క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసేసి వాటిలో కొంచెం పాలు కలిపాను. మొన్న ఎవరో అడిగారు, మీరు దీంట్లో పంచదార లాంటివి ఏమీ వేయట్లేదు, మీ పిల్లలు తాగగలుగుతున్నారా అని. నేను కొంచెం పట్కి బెల్లం వేస్తా అండి. పట్కి బెల్లం అంటే మనకి ముద్దగా దొరుకుతుంది కదా, సో అది వేస్తాను. లేదు అంటే కొంచెం బెల్లం అన్న వేస్తాను, కానీ పంచదార లేదు అంటే ఇదేంటి షుగర్ చిప్స్ దొరుకుతాయి కదా, దేవుడి దగ్గర ప్రసాదంగా పెడుతుంటారు కొంతమంది, అవి ఆ రెండు వేయను. కానీ పట్కి బెల్లం మనకి ముద్దగా దొరుకుతుంది, అదైతే జలుబు చేయదు అంటుంటారు, అదైతే వాడతా అనమాట. నేను పిల్లల కోసం ఏది పెట్టాలి షుగర్తో పెట్టాలి అనుకుంటే అది మాత్రమే వాడతాను. జ్యూస్ ఒక పక్కన తయారు చేసి ఇంకా దోశలు అవన్నీ కూడా వేసేస్తున్నా అనమాట. ఈరోజు పన్విత్ స్కూల్లో అవన్నీ పంచడానికి ప్యాక్ చేశాను కదా, సో ముందు రోజు వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. సో అవన్నీ నేను ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టేసి ఈరోజు పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఇద్దాం అనుకున్నాను. సో మా వారు అనుకోకుండా ఆఫీస్లో పని ఉండటం వల్ల ఆఫ్టర్నూన్ వెళ్దాము అని పోస్ట్పోన్ చేశారనమాట. సరే అనేసి ఇంకా పొద్దున్నే ఇదిగోండి వీడినైతే ఇలాగ రెడీ చేసి పంపించాను. సో నార్మల్గా షర్ట్ ప్యాంట్ వేసేసి రెడీ చేసి పంపించాను. సో ఇంకా వాళ్ళ నానమ్మ దగ్గర అయితే ఇట్లాగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. అప్పటికి నేను ఇంట్లో పని చేస్తూ అలాగే పిల్లల్ని రెడీ చేస్తూ నేను అప్పటికి ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. అందుకే నేను అక్షింతలు పొద్దున్నే వెళ్ళిపోయాను, తర్వాత ఈవినింగ్కి అట్లాగా వేసాను అనమాట. ఇంకా పన్విత్ని స్కూల్కి పంపించి నేను కూడా రెడీ అయిపోయానండి. ముందు రోజే కదా తిరుపతి వెళ్ళి వచ్చాము, అందుకే అత్తయ్య అయితే ప్రసాదంగా ఇట్లాగా పొంగల్ అవన్నీ చేశారనమాట. పొంగల్ చేశారు కాబట్టి ఇంట్లో అంటే మా ఇంటి కింద వాళ్ళు మా అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొంగలి లడ్డు పెట్టి ఇచ్చేద్దాము అనేసి పన్విత్ ఫస్ట్ బిశ్వాక్ పెట్టేసి ఆ తర్వాత అక్క వాళ్ళందరికీ ఇచ్చి రావాలన్నమాట. సో మనము ఊరు వెళ్ళొచ్చిన తర్వాత చాలా బట్టలు వస్తాయి కాబట్టి మనము ఊరు వెళ్ళక ముందు కొన్ని బట్టలు ఉంటాయి, అలాగే తీసుకెళ్ళినవి ఇవన్నీ చాలా ఉన్నాయి. బెడ్షీట్స్ అవి తీసుకెళ్తాం కదా, వాటన్నిటిని వాషింగ్ మిషన్లో వేసి ఇవి ఆరేయటమే నాకు పెద్ద పని అయిపోయింది. కింద కొన్నే వేశాను కానీ డాబా మీద మొత్తం ఆరేసి వచ్చానమాట. సో ఇవన్నీ చేసేసరికల్లా నాకు చాలా టైం పట్టేసింది. అయితే ఒక పక్కన వంట చేస్తూ ఉన్నారండి, నేనైతే ఈ బట్టల పని చూసుకుంటూ నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ అవి ఉన్నాయన్నమాట. అందుకే నేను ఈ పనులు కూడా చేస్తూ ఉన్నాను. ట్రైపాడ్ అయితే ఇట్లాగా ఓపెన్ చేసి ఉంచేస్తానండి. ఇంతకు ముందైతే పిల్లలు తీసి పాడు చేస్తున్నారని నేను అసలు ట్రైపాడ్ని క్లోజ్ చేసేదాన్ని నా వీడియో అయిపోగానే. ఇప్పుడు మాత్రం నేను రెగ్యులర్గా ట్రైపాడ్ని అట్లాగా పెట్టుకునే ఉంటున్నాను, ఈజీగా ఫోన్ని సెట్ చేసుకోవచ్చు అనేసి. సో ఆఫ్టర్నూన్ అయిన తర్వాత మా వారు లంచ్కి వచ్చారు. సో లంచ్ తినక ముందు పన్విత్ దగ్గరికి వెళ్ళిపోయి స్కూల్లో ఇవన్నీ ఇచ్చేసి వద్దామనేసి ముందు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో స్కూల్లో పిల్లలు అందరూ వీడియోస్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళందరినీ వీడియోస్ తీయటం ఎందుకు అనేసి నేనైతే వాళ్ళందరూ ఎవరిని అసలు వీడియో తీయలేదు, జస్ట్ మాకు సంబంధించి కొన్ని క్లిప్స్ని అయితే క్లిక్ చేసుకున్నాము. సో పిల్లలందరికీ ఇచ్చేసి ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత పన్విత్ అయితే ఫాస్ట్గా హోంవర్క్ అయితే రాస్తున్నాడు. ఇంటికి వచ్చి మా వారు లంచ్ తిని మేమందరం లంచ్ తినేసి ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత పన్విత్ హోంవర్క్ చేస్తున్నాడు అనమాట. ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంట, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హోంవర్క్ చేయడం కుదరదు అనేసి ముందుగానే హోంవర్క్ చేసి రెడీ అయిపోయాడు.
ఇదిగోండి బిశ్వాకి అయితే ఈ షర్ట్ వేసాను అండ్ పన్విత్కి అయితే బర్త్డే కోసం ఇది తీసుకున్నాము. సో ఇంకా నేను కూడా రెడీ అయిపోయి కొంచెం టైం ఉంది, మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దాం, ఈ రోజు అసలు టెంపుల్కే వెళ్ళలేదు, మార్నింగ్ కుదరలేదు, ఇప్పుడు వెళ్ళకపోతే బాగుదనేసి ఇప్పుడు కొంచెం టైం ఉంది అనేసి కొంచెం ఎర్లీగా రెడీ అయిపోయామన్నమాట. అందుకే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. ఈరోజు టెంపుల్లో చాలా తక్కువ జనం ఉన్నారు, ఏవో ప్రవచనాలు లాగా చెప్తూ ఉన్నారనమాట. అందరూ కూర్చొని చక్కగా వింటూ ఉన్నారు. లేదంటే ఈ టెంపుల్లో కొంచెం జనం వస్తూ ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంటుంది. ఈరోజు మాత్రం కొంచెం ఫ్రీగా రిలాక్స్గా ఉంది. పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటాం మమ్మీ అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిల్లల్ని ఆడిపించి తీసుకెళ్తా అనమాట. ఇక్కడ అంతా ఓపెన్గా ఉంటుంది, ఫ్రీగా ఆడుకోవచ్చు. ఆ టెంపుల్లో వైబ్స్ అన్నీ కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటాయి కదా అని పిల్లల్ని ఆడిపించి తీసుకెళ్తా అనమాట. ఒక గంట సేపు అన్నా కానీ టెంపుల్లో స్పెండ్ చేస్తాము. ఈరోజు ఆడుకుంటామన్నారు కానీ ఆడుకోకుండా ఇంటికి వచ్చేసాము. సో ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసము ఇదిగోండి ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట. ఇది పెద్దన్నకి, అలాగే ఇది చరణ్కి, ఇది పండుకి, ఇది అమ్ముకి అని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాడు. ఇదిగోండి ఈ లోపు అయితే ఇంటి దగ్గర పిల్లలందరినీ పిలిచాము. సో అందరు వచ్చారు. ఇంకా కేక్ని అయితే అరేంజ్ చేస్తున్నాను. పన్విత్ది 5th బర్త్డే అనమాట. సో ఇక్కడ టేబుల్ పెట్టేసి ఆ టేబుల్ మీద కేక్, చాక్లెట్స్, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వటం కోసం పెన్, పెన్సిల్ అది సెట్ ఉంటుంది కదా అది పెట్టాను. అలాగే టేబుల్ మీద కొన్ని వ్యాక్స్ క్యాండిల్స్ పెట్టి లైట్ చేస్తున్నాను. వాడు చాలా ఎగ్జైట్ అవుతాడనమాట. ప్రతి పిల్లలు అంతే కదా, ఎవరైనా కానీ వాళ్ళ బర్త్డే కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాడు. అట్లాగే పన్విత్ ఎవరైనా బర్త్డేకి వెళ్ళినా కానీ మమ్మీ నా బర్త్డే ఎప్పుడు అని అడుగుతూనే ఉంటాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా నీ బర్త్డే ఫిబ్రవరి అయినా కానీ రేపే కదా ఫిబ్రవరి, రేపే కదా మమ్మీ నా బర్త్డే అంటూ ఉంటాడనమాట. వాడి బర్త్డే దగ్గరకు వచ్చేసరికల్లా వాడు చాలా ఎగ్జైట్ అయిపోయి మా ఫ్రెండ్స్ వస్తారు, కేక్ కట్ చేస్తాను, మా మమ్మీ డాడీ పక్కన కూర్చోవాలి, నానమ్మ డాడీ పక్కన కూర్చోవాలి, ఇలాగ అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట 2 రోజుల నుంచి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి చెప్తున్నాడు, అత్త రేపు నా బర్త్డే, అమ్మమ్మ రేపు నా బర్త్డే, రండి అని. సో ఇదిగోండి ఫైనల్గా అయితే అందరూ చక్కగా అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చేత కూడా కేక్ పెట్టించుకొని తింటూ ఉన్నాడు అనమాట. దగ్గరలో ఉన్న మా అక్క వాళ్ళని, అమ్మమ్మ వాళ్ళందరినీ పిలిస్తే చక్కగా వచ్చి వాళ్ళు బ్లెస్ చేస్తున్నారండి. సో వాళ్ళ కోసమైతే నేను కేకు, కొన్ని సమోసాస్, అలాగే చాక్లెట్స్ అవి తెప్పించాను అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అవే పెడితే వాళ్ళందరూ కూర్చొని తింటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళందరినీ మనము బర్త్డేకి పిలిచాం కదా, వీళ్ళందరూ వచ్చి ఇట్లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే పన్విత్ అమ్మమ్మ తాత ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నాడు. సో మా మమ్మీ వాళ్ళు రాలేదండి, ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు మీద వాళ్ళు వేరే వాళ్ళు చనిపోయి ఉన్నారనమాట, అందుకే రాకూడదు అనేసి వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయేసరికల్లా పన్విత్ పాపం ఎన్నిసార్లు అడిగాడు, అమ్మమ్మ ఎందుకు రాలేదు, తాత ఎందుకు రాలేదు, రావాలి కదా అనేసి. కొన్నిసార్లు పిల్లలు అలాగే మిస్ అవుతూ ఉంటారు కదా, చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎనీవేస్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తారు కదా, సో అలా అనుకొని వాడికి కూడా చెప్తే వాడు కూడా ఓకే అనుకొని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇలా అయితే ఈ రోజు పన్విత్ బర్త్డే వ్లాగ్ని షూట్ చేశానండి. మేమందరం చాలా మంచిగా పన్విత్ బర్త్డేని ఎంజాయ్ చేశాము. హోప్ యూ ఆల్ మీ అందరు ఈ వీడియో చూస్తూ మీరు కూడా తప్పకుండా లైక్ చేసి ఉంటారు అండ్ తప్పకుండా మీకు కూడా నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.